ఢిల్లీ హైకోర్టు రెజ్లింగ్ ఫెడరేషన్ ని రఫ్ఫాడించేసింది. క్రీడల్లో రాజకీయాలు ఏంటంటూ మండిపడింది. దేశం గర్వించదగిన క్రీడాకారిణి వినేష్ ఫోగట్ పై నిషేధం విధించడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించింది. ఏషియన్ గేమ్స్ లో కుంటి సాకులతో ఆమెకు ప్రాతినిధ్యం లేకుండా చూడటంపై కోర్టు ఇలా స్పందించింది. ఇందుకే అసలు ఈ వ్యవహారంలో కోర్టు ఇలా ఎందుకు ఘాటుగా స్పందించింది? ఎందుకు WFI వినేష్ ఫోగట్ ను పోటీల్లో పాల్గొనకుండా నిషేధించింది? బుద్ధుందా లేదా? ఇదేనా మీ తీరు? రెజ్లింగ్ ఫెడరేషన్ ని రఫ్ఫాడించేసిన ఢిల్లీ హైకోర్టు వినేష్ ఫోగట్ కి ఏషియన్ గేమ్స్ లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశం. మీరు చెయ్యకపోతే మేమే ఆదేశాలిస్తామని ఫైర్. ఇంటర్నేషనల్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ఇండియన్ రెజ్లర్ ఫెడరేషన్ కావాలనే వివక్షతో వ్యవహరిస్తోందంటూ ఢిల్లీ హైకోర్టు మండిపడింది. అసలామె ఏ లెక్కన జాతీయ క్రీడల్లో పాల్గొనకూడదో చెప్పాలని కోరింది. పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు వేయడమే ఇందుకు సాకుగా WFI చూపగా దానిపైన మండిపడింది. అది జాతికి అవమానం కాదని, ఆ సందర్భంలో దేశమంతా ఆమెకి న్యాయం జరగాలని ఎలా ఎదురు చూసిందో తెలియదా అంటూ గుర్తు చేసింది. పైగా ఆమె తల్లి కావడం క్రీడల్లో ప్రాతినిధ్యం వహించకుండా ఉండేందుకు ఎలా అనర్హత అవుతుందని రఫ్ఫాడించేసింది హైకోర్టు. వెంటనే జాతీయ టోర్నమెంట్లలో వినేష్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ DK ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియా తీర్పు చెప్పారు. ఓవేళ ఆమె ఫిట్నెస్ పై సందేహాలు ఉంటే దానిని నిర్ధారించేందుకు ఆసియా క్రీడల ఎంపిక పోటీలలో తలపడేలా నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. అసలు ఈ వ్యవహారమంతా కోర్టుకి ఎలా చేరిందంటే మే 30, 31వ తేదీల్లో ఆసియాడ్ ఎంపిక పోటీలలో తనకు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును వినేష్ ఆశ్రయించగా సింగిల్ జడ్జి ఆమె విన్నపాన్ని మన్నించేందుకు తిరస్కరించారు. దాంతో వినేష్ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్ ఆమెకు సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. అసలు దీనికంతా కూడా ఎమ్మెల్యేగా ఆమె రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీనే కారణమని, WFIలోని పాలిటిక్సే ఆమెపై అప్రకటిత బ్యాన్ కి కారణమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.